అట్టే ఇటా ఇటు పెడదాం మన వద్ద ఉంటే కదా ఇదేమి ప్రభుత్వం ఇదేమి ప్రభుత్వం ఇదేమి ప్రభుత్వం ఇదేమి ప్రభుత్వం ఇదేమి ప్రభుత్వం ఇదేమి ప్రభుత్వం వెనకాల రండి గణేష్ వెనక కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయ్యింది. ఏంటి డెవలప్మెంట్ చేసింది అంటే ఆంధ్రప్రదేశ్ని మద్యం ప్రదేశ్గా తయారు చేసింది. మరి దీనికి తోడు ఇప్పుడు కొత్తగాను బీచ్ షాక్స్ అనే పేరుతోని ఇంకా బీచ్ను కూడా అంటే ఇది కూడా ఆయన ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్పాలని అదొక ఆలోచన ఏంటో దాన్ని కూడా ఈ మధ్య బీచ్ షాక్స్ అనే పేరుతోని అక్కడ బార్లు తెరిచి బీర్లు అమ్మడం మొదలు పెట్టడానికి రెడీ చేస్తున్నారు. మరి ఈ దీంట్లో ఉండే త్వరనే స్పీడ్గాను రెడీ చేస్తున్నారు. మరి వాళ్ళ ప్రభుత్వం వచ్చి డెవలప్మెంట్ది ఏది కూడా చేయకుండా వీటి మీద చూపించే వాళ్ళ శ్రద్ధ మరి ప్రభుత్వం ఆడవాళ్ళకి ఇచ్చిన మాటల మీద వాళ్ళ పథకాల మీద ఎందుకు చూపించట్లేదు? మరి సంపద సృష్టి అన్నారు. మరి సంపద సృష్టికర్త ఇదైనా మీరు నేర్చుకున్నది? మీ రాజకీయం ఈ 30 ఏళ్ళంతా కూడా దీన్నైనా మీరు నేర్చుకున్నది? ఇలా మద్యం పెట్టి మరి మద్యాన్ని ఏరులే పారేలాగా ఈ వైజాగ్ని తయారు చేసేస్తున్నారు. అలాగే మరి మంత్రి గారు చూస్తే ఉంటే ఆవిడేమంటున్నారంటే ఏంటి దీని తప్పేముంది, దీంట్లో ఏం లేదు కదా, మరి మేము టూరిజం డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాము అంటున్నారు. టూరిజం డెవలప్మెంట్ చేయాలంటే చాలా దారులు ఉన్నాయి. పెద్ద పెద్ద సిటీస్లోని అమ్యూజ్మెంట్ పార్క్స్ అలాగే వండర్ వరల్డ్స్ ఇలాంటి పార్క్స్ డెవలప్మెంట్ చేయండి. దానివల్ల యువతకి ఉద్యోగాలు వస్తాయి, ఒక గౌరవంతో కూడిన ఉద్యోగాలు వస్తాయి. మరి ఇలాంటి మద్యాలు ఇలా బీర్లు అలాగే బార్లు పెట్టేసిన తర్వాత మీరు చదువుకున్న యువతకి ఏ ఉద్యోగాలు ఇస్తారు? అందులో ఆ బార్లు అటెండర్స్గా ఇస్తారు ఆ ఉద్యోగాలు యువతకి. మరి యువతని ఏం చేద్దాం అనుకుంటున్నారు? యువతని వాళ్ళు చదువుకొని తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల్ని చదివించి వాళ్ళు ప్రయోజకులు చేసి వాళ్ళు సంపాదించే ఉద్యోగం మీద సంతోషంగా ఉందామని ఈరోజు పిల్లల్ని చదివిస్తూ ఉంటే మరి మీరు ఏం ప్రోత్సహిస్తున్నారు యువతకి? వాళ్ళు మద్యం తాగి పడిపోయి వాళ్ళకి యువతకి ఇంకా ఫ్యూచర్ అనేది లేకుండా తయారు చేయాలని మీ కుట్రపూరితంగా ఉంది మీ చేసే పనులన్నీ కూడాను. మరి ఈరోజు పల్లా శ్రీనివాసరావు గారు చెప్తున్నారు డ్రింక్లోనంట షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంది, అదే బీర్లో అయితే క్యాలరీస్ తక్కువ ఉందని అంటున్నారు. మరి ఇంకెందుకు సార్, ఇప్పుడు మీ ప్రభుత్వం మీదే కదా, మీరు ఆడిందాట పాడింది పాట కనుక ఈ డ్రింక్స్ని బ్యాన్ చేసేయండి. బ్యాన్ చేసేసి ఇవే ముద్దుగా మనందరం కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి మొత్తం ముసలి వాళ్ళ దగ్గర ఇంకా మంచినీళ్ళకి బదులు ఇదే పెట్టేసేయండి, అందరం ఇదేగా తాగుదాం. మరి తాగేసి మీ ప్రభుత్వం వచ్చినంత ఏంటంటే తాగడం ఊగి పడిపోవడం, ఇదే కదా మీ కాన్సెప్ట్, మీది ఇదే కదా, మరి అదే చేయండి. అయితే మరి మీరు ఇలాగ క్యాలరీస్ కౌంటింగ్ కూడా మీరు చేసేస్తున్నారంటే నిజంగా ఎంత ప్రబుద్ధులండి మీరు, నిజంగా ఎంత యువత గురించి ఆలోచిస్తున్నారు. మరి మొన్నటి వరకు కూడా మీరు వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసిన రోజు మీరు ఎవరు ఎందుకు మాట్లాడలేదు? మరి ఏ కూటమి నాయకులు ఎందుకు నోరు మెదపలేదు? మరి దీనికి ఎందుకు మెదిపి మరి ఒక హోంమంత్రి గారు మాట్లాడేస్తున్నారు, మరి ఎంపీ భర్త గారు మాట్లాడేస్తున్నారు, ఆయన అయితే 10 లక్షల లైక్లు వచ్చాయని అంటున్నారు. మరి అంత లైక్లు వచ్చినప్పుడు మీ కాలేజ్లో పెట్టుకోండి. మీరు ఊరికనే ఆక్రమించిన కాలేజ్ ఉంది కదా, అప్పనంగా తీసుకున్నారు కదా స్థలాన్ని,
గవర్నమెంట్ స్థలాన్ని మరి అందులో పెట్టండి. అందులో పెడితే యువత అంతా అక్కడే ఉన్నారు కదా. మరి అలాంటి వదిలేసి ఈరోజు బీచ్లో పెడతామనడానికి అర్థమే ఉంది. మరి హోంమంత్రి గారు ఆవిడ పని తప్ప మిగతా శాఖలన్నీ బాగానే చూస్తున్నారు. మరి పోలీస్ శాఖని అసలు ఆవిడ పట్టించుకోవట్లేదు. ఏ రోజైనా ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, చిన్న పిల్లల మీద జరుగుతున్నాయి. మరి గంజాయి ఇలాంటివి మత్తు పదార్థాలు చాలా విచ్చలవిడిగా ఉన్నాయి కదా. మరి వీటి మీద ఎందుకు మీరు మాట్లాడరు? ఈ వీటి మీద చూపించే ఇంట్రెస్ట్ ఈ మద్యం మీద దేనికి? ఈ సంపాదన అంతా ఏం చేస్తారు అంటే మీ సంపాదన ఓన్లీ పేదవారి మీద మీరు బ్రతికేయాలి. మీ పిల్లలందరూ కూడాను మంచిగా ఉండాలి. వాళ్ళు ఒకవేళ తాగినా ఏం కాదు, ఎందుకంటే మీ అమ్మ బాబులు మీరు సంపాదించిన ఆస్తులు ఉన్నాయి కనుక వాళ్ళంతా బాగానే ఉంటారు. ఎటొచ్చి చెడిపోయింది ఎవరు అంటే పేదవర్గంలో ఉన్న పిల్లలు, మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన పిల్లలే. ఎందుకంటే వాళ్ళు తాగి అమ్మ బాబు సంపాదించింది ఏం ఉండదు కనుక వాళ్ళు ఇంకేమవుతారు, మొత్తం చెడిపోయి మొత్తం ఆంధ్ర అంతే పోతుంది. మరి అందుకైనా మీరు మిమ్మల్ని గెలిపించుకున్నది ప్రతి ఒక్క ఆడపిల్లలు మహిళలు గెలిపించుకున్నది ఎందుకంటే మీరు వచ్చి వాళ్ళ పిల్లల్ని కుటుంబాలని నాశనం చేయడానికి కదా మిమ్మల్ని గెలిపించుకున్నారు. మరి ఒక మహిళగా ఒక విశాఖపట్నంలో ఉండే స్థానికురాలిగా మేము దీనిని ఖండిస్తున్నాము. మాకు ఇలాంటి సంస్కృతి వైజాగ్ అనేది నిజంగా చాలా మంచి ఊరు ఇది మాది. ఇలాంటి సంస్కృతి మాకు అవసరం లేదు. ఈరోజు బీర్ అంటారు, రేపు పొద్దున్న థాయిలాండ్ లాగా ఇంకా అవన్నీ తెచ్చి పెట్టేస్తారు ఇక్కడ. మరి ఇంకా పూర్తిగా ఇంక ఇది తెచ్చిన వాళ్ళు ఇంకా తేవడంలోని సందేహమే లేదు. ఇంకొక 6 నెలలు 7 నెలలు అది కూడా వచ్చేస్తుంది కనుక మాకు ఇలాంటి సంస్కృతి అవసరం లేదు. మేము వద్దని మేము ఖండిస్తున్నాం వైసీపీ. మన వాజ్పేయి గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మద్యం వద్దు మాకు సాఫ్ట్ డ్రింక్ ముద్దు అనే కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే పల్లా శ్రీను గారు, ఆయన ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉండదు, పెద్దగా ఉండదు, తాగొచ్చు అంటున్నారు. దాని బదులు ఫంక్షన్ ఆపేసి ప్రతి ఇంటికి ఒక కేసు బీర్లు పంచేస్తే అందరూ హ్యాపీగా తాగుతారు, హ్యాపీగా పడుకుంటారు, మీ ఫంక్షన్ గురించి మత్తులో ఉంటారు. ఈరోజు జ్ఞానాపురంలో ఎన్ని మంది నైట్ 7 అయితే ఎన్ని మంది ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ గంజాయి మందు తాగుతున్నారు. ఇక్కడే మేము తట్టుకోలేకపోతున్నాం. అంటే సరదాగా బీచ్కి వెళ్ళి బీచ్లో ఉంటూ సరదాగా గడపడానికి ఫ్యామిలీలు వెళ్తే వాళ్ళకి మీరు మద్యం సరఫరా చేస్తారనమాట. మద్యం సరఫరా చేయడానికి గీతం కాలేజీ స్టూడెంట్స్ని అందరినీ మద్యం సరఫరా చేయడానికి పెట్టండి, మా దగ్గర పెట్టండి. మీరు బీచ్లో కాదు పెట్టవలసింది. దయచేసి చెప్తున్నాం, మీరు కానీ ఇది మాత్రం మానుకోకపోతే నెక్స్ట్ మీకు పుట్టగతులు కూడా ఉండవు, మీ ఫ్యామిలీలు కూడా ఉండవని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే ఒకరు ఉసురుతా ఉండడం కాదు, మొత్తం వైజాగ్ సిటీని గంజాయి సిటీగా మార్చారు ఆల్రెడీ. ఇప్పుడు మద్యం సిటీగా మారుస్తున్నారు. బట్టికి ఇది మీరు దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. రేపు పొద్దున్న ఏది జరిగినా థాయిలాండ్ లాగా ఒక ఇదేసి ఎక్కడ పెడితే అక్కడ డాక్టర్లాగా వేసి అది కూడా చేస్తారు మీరు. ఎందుకంటే మందున్నోడికి అది కావాలి, మందున్నోడికి ముక్క కావాలి. కాబట్టి ఇవన్నీ మీరే ఏర్పాటు చేయండి, మీకు పర్సెంటేజ్లు వస్తాయి. హ్యాపీగా ఏర్పాటు చేయండి. మీ ఇంటి చుట్టూ పెట్టుకోండి, 4-5 పెట్టి మీ ఇంట్లో తాగి తందనాలు ఆడమనండి. కానీ ఇక్కడ ప్రజలతో ఆడుకోవద్దు దయచేసి. ప్రజలు చాలా బాధ, ఇప్పటికే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎలా గడుస్తాయని చూస్తున్నారు. కాబట్టి మీరు ప్రజలతో ఇటు పరిస్థితులు ఆడుకోవద్దని మనవి చేస్తూ మద్యాన్ని ఖండిస్తూ 41 వార్డు తరపున మేము చెప్తున్నాం. మా కోడికోట శ్రీధర్ గారు 41వ వార్డు, అలాగే మాజీ కార్పొరేటర్ పూర్ణిమాదేవి గారి ఆధ్వర్యంలో మా విశాఖపట్నం ప్రేమించే ఒక మైటీ సిటీ. దీంట్లో బీర్లు విచ్చలవిడిగా బీచ్ల్లో అమ్ముతామంటే కబడ్దార్ అని చెప్పేసి మరి పూర్ణిమాదేవి గారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి నన్నేమో ఇక్కడ రప్పించారు. నేను చెప్తా ఉన్నా, ఈ తెలుగుదేశం ప్రభుత్వంకి, ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. అతి త్వరలోనే మీరు ఏదైతే జీవో పాస్ చేశారో ఈ బీచ్ల్లో టూరిజం పెంచేందుకేమో బీర్లు అని చెప్పేసి పెట్టారో, బీచ్ ట్యాక్స్ అని చెప్పేసి ఇమీడియట్గా దాన్ని వెనక్కి తీసుకోండి, రద్దు చేయండి. వాట్ ఇంటాక్సికేటింగ్ వ్యానిటీ, ఎంత పిచ్చి అంటే వాళ్ళకి, అంటే తాగిన మత్తులో నమ్మట పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు భారత్. ఓకే అంటే అదేంటంటే అందరూ తాగుతా ఉన్నారు కదా అని చెప్పి, అంటే అది తాగిన మతమా, తాగిన మత్తుతో మాట్లాడుతున్నావా?
అలాగే పల్లా శ్రీని అంటారు. రెస్పెక్ట్ ఉండేది ఎంతవరకు కూడా పల్లా శ్రీని అంటే మంచి సాంప్రదాయమైన కుటుంబం నుంచి వచ్చాడన్నమాట. ఈరోజు బీచ్ కెమిస్ట్రీ కోసం మాట్లాడుతున్నాడు, సైన్స్ కోసం మాట్లాడుతున్నాడు. సాఫ్ట్ డ్రింకుల్లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందంట, బీర్లో తక్కువ ఉంటుందంట, బీర్ తాగచ్చంట. అయితే చనుబాలు బదులు బీర్నే పట్టండి పిల్లలకి, అదే మా మేడం గారు కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఈ స్టేట్లో 800 కోట్ల లీటర్లు పాలు ఉత్పత్తి జరుగుతుంది. 800 కోట్ల లీటర్ల పాలు ఉత్పత్తి జరుగుతుంది. మరి లెక్కర్ తెలుసా మీకు? 8,000 కోట్ల లీటర్ల లెక్కర్ ఉత్పత్తి జరుగుతుంది ఈ బెవరేజెస్లో ఆంధ్ర రాష్ట్రంలో. అంటే 10 రెట్లు సిగ్గుండాలి కదా. మరి పవన్ కళ్యాణ్ అనుకున్నాము గ్లాస్ అంటే మంచినీళ్ళు తేలగే గ్లాస్ అనుకున్నాం, అతన్ని గ్లాస్ ఎలక్షన్ సింబల్. ఈరోజు బీర్ గ్లాస్ అన్నమాట, అది బీర్ పోసుకొని తాగాలని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎక్కడ ఉన్నావు అయ్యా? సాంప్రదాయమైన విశాఖపట్నం. చంద్రబాబు నాయుడు అంటాడు సంపద సృష్టి కోసము టూరిజం కోసం అంటున్నాడు. గోవాలో అంటాడు. గోవా ఏంటి? ఎకనామికల్ రిసోర్సెస్ లేవు గోవాకి, సంపద సృష్టి లేదు అక్కడ. అక్కడ ఓన్లీ బీచ్లే, ఎకనామికల్ రిసోర్సెస్ లేవు. ఇక్కడ వనరులు ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రం అంతా వనరులు, సాఫ్ట్వేర్ పీపుల్, ఎడ్యుకేటెడ్ పీపుల్, ఓకే, నాలెడ్జ్ హబ్ ఉంది ఇక్కడ, యూనివర్సిటీస్ ఉన్నాయి. ఏమి కావాలంటే అంత ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉందన్నమాట. సో వాళ్ళది వేరు, మనది వేరు కల్చర్. వాళ్ళు పోర్చుగీస్ కల్చర్, అది ఇంబైబ్ అయిపోయింది నరాల్లో. హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అన్నమాట. అది బ్రిటిష్ గవర్నమెంట్ కంటే ముందు నుండి కూడా గోవాలోని ఆ కల్చర్ వచ్చిందన్నమాట. అది విడదీయలేని బంధం వాళ్ళకి వచ్చింది. కానీ ఈరోజు గోవా లాంటి పరిస్థితి ఇక్కడ తీసుకొని వస్తారంటే చెప్పెట్టి కొడతారు చంద్రబాబు నాయుడికి. మీ భారత్ని పల్లాశ్రీని మేము బీర్లు అమ్ముతామని చెప్పి ఒక చిన్న ట్యాగ్ పెట్టుకొని రోడ్డు మీద నడవడం సింగిల్గా, వితౌట్ ఎనీ సెక్యూరిటీ. ఐఎమ్ టెలింగ్ యూ. సో నేను ఒకటే కోరుతాను పవన్ కళ్యాణ్ని, మీకు నిజమైన చిత్తశుద్ధి ఉంటే, మీరే ఉద్ధారకుడి అనుకుంటే, మీరే సాంప్రదాయాల్ని కట్టుదిట్టంగా నడుపుతాను, నేను ఈ ఏదైతే హిందూ కల్చర్ని నిలబెడతా ఉన్నాను అని చెప్పి అనుకుంటున్నారో, అలాంటప్పుడు మీరు ఆ బీచ్ల్లోని ఎంతోమంది కోట్ల మంది శివరాత్రి నాడేమో స్నానం చేస్తారు, పూజలు ఆచరిస్తారు. ఈరోజు కూడా మా మత్స్యకారులు పూజలు చేస్తాం అక్కడే. మా పూర్వీకులకి పెట్టే రోజులన్నీ కూడా ఆ సముద్రంలో చేస్తాం. ముస్లిమ్స్ అందరూ కూడా ఆ పూర్వీకులు పెట్టే సముద్రంలో చేస్తారు. సింహాద్రప్పనికి గిరి ప్రదర్శన చేసిన తర్వాత కోట్లాది మంది గిరి స్నానం చేస్తారు. అంటే ఇన్ని కట్టుబాట్లు ఉన్నాయి ఈ విశాఖపట్నానికి ప్రజలకి, సముద్రానికి విడదీయన బంధం. ఈరోజు బీచ్లతో ఒక అడ్డు వేస్తామన్నారు, అంతే కదా. సో తప్పకుండా మేము పెద్ద ఎత్తున చేస్తాం, పెద్ద ఎత్తున ఈ బీర్లు ఆపే ప్రక్రియ చేస్తాం. ఈ విశాఖపట్నం ప్రజలందరూ కూడా మాటిస్తున్నాం. ఇక్కడ పూర్ణిమాదేవి గారు, కౌడికల్ శ్రీధర్ గారు, వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఈ బీర్లు ఆపే ప్రక్రియ చేపడతాం. ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాం. ఖబర్దార్ చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, యూ మస్ట్ ఇంటర్వెన్ ఇమీడియట్లీ. ఓకే, చేత కాదు అనుకుంటే నువ్వు కూడా బీర్ తాగింట. ఎందుకంటే ఈరోజు అమరావతిలో కోట్లు పోస్తా ఉన్నాడు. అడుగువయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ముంబై ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్కి వెళ్ళి నువ్వేమో శస్త్రచికిత్స చేస్తూ ఉన్నావు. అలాంటి హాస్పిటల్ కట్టించవయ్యా 10. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు హాస్పిటల్ నిర్మాణం చేస్తే అవి ఆపించావు కదా. మరి నీ గతేటి ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్కి వెళ్ళి శస్త్రచికిత్స చేసుకున్నావు. అది మన ఆంధ్రాలోనే చేసుకోవచ్చు కదా. నీకు డబ్బు ఉంది కాబట్టి వెళ్ళిపోతున్నావు. మరి మిగతా వాళ్ళు ఎలాగ వెళ్తారు? ఆలోచించండి. సో నేను అది కోరుతా ఉన్నాం, ఈ బీర్లు మాత్రం సాంప్రదాయం వదలండి. జై